కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. మీ పనుల్లోపట శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది, ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. అయినా మీరు నిరుత్సాహపడవద్దు. పట్టుదలతోనే మీ యొక్క పనులు చేయండి. తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది. ఇతరుల యొక్క సలహాలు కానీ సూచనలు కానీ ఈరోజు మీరు పాటించవద్దు. మీ స్వంత నిర్ణయాలు తీసుకోండి. అది మీకు మేలు చేస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి కాబట్టి ఈరోజు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని స్మరించిన లేదా కాలభైరవష్టకాన్ని ఈరోజు వినడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతుంది. సింహరాశి వారికి ఈరోజు శ్రమ ఎక్కువగాను ఉంటుంది. దానికి తగినటువంటి ఫలితం కూడా ఈరోజు మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క భాగస్వాములు పార్ట్నర్స్ ద్వారా శుభవార్తను వింటారు. వ్యాపారం లోపల ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు రావలసినటువంటి ధనపరంగా కూడా అంటే పాత వాటికి సంబంధించినటువంటి కొంత ధనం కూడా ఈరోజు మీకు చేతికి వస్తూ ఉంటుంది. కుటుంబం లోపల ఒక శుభవార్తను కూడా ఈరోజు వినే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈరోజు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాల లోపల కొంత ముందుకు సాగుతారు. సింహరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకం రెండు వినడం వలన చదవడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది. కన్యా రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి ఈరోజు అనుకూల దినమైనా కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. డబ్బు పరంగా వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. ఈరోజు మీకు ఒక శుభవార్త వింటారు, కానీ దానికి సంబంధించి కొంత ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అయినా తప్పదు. మీరు తప్పనిసరి పరిస్థితుల్లోపట ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది. మీకు ఇంటి లోపల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాల లోపల కొంత ముందుకు వెళ్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కన్యా రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వలన లేదా వినడం వలన మీకు మంచి శుభయోగం చేకూరుతూ ఉంటుంది.